కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సర్, దక్షిణాఫ్రికాలో జరగబోయే G20 శిఖరాగ్ర సమావేశాలని అమెరికా బహిష్కరిస్తోంది అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సార్, ఈ ప్రకటన వెనుక కారణం ఏమైండొచ్చు? అంటే దేశంలో శ్వేత జాతీయుల మీద జరుగుతున్నటువంటి మారణ హోమం మీద ఆయన నిరాధారమైనటువంటి వాదనలు చేశారు అన్న వార్తను మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు దీనికి రీజన్ ఏమైండొచ్చు? మారణ హోమము అనే పెద్ద పదం అది అన్నాడని అనుకోను. కానీ మీకు వైట్ అమెరికన్స్, వైట్ పాపులేషన్, అమెరికన్స్ కాదు, సౌత్ ఆఫ్రికాలో ఉన్న వైట్స్ పైన వివక్ష చూపుతున్నారు, వారి పట్ల డిస్క్రిమినేటరీ పాలసీస్ అనుసరిస్తున్నారు అన్నది ట్రంప్ విమర్శ. దానికి కారణం కూడా ఒకటే. మళ్ళీ ఆ ట్రంప్ అమెరికాలో ఉన్న వైట్ అమెరికన్ క్లాస్ అండ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ యాక్చువల్ నిర్వచనం ఏంటంటే మేక్ అమెరికా వైట్ అగైన్ అని నిర్వచనం. సో అమెరికన్ సొసైటీలో వైట్ అమెరికన్స్లో ఉండే అభద్రతా భావాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ట్రంప్ రాజకీయం నడుపుతున్నాడు. సో ట్రంప్ యొక్క రాజకీయ లక్ష్యం అది. అందువల్ల సౌత్ ఆఫ్రికాలో కూడా వైట్ పాపులేషన్కు తాను అండగా ఉన్నాను అని చెప్పడం ట్రంప్ ఉద్దేశం. ఇప్పుడు ఇలాన్ మస్క్ కూడా దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి. ఆడ ఇష్యూ ఏంటి అంటే చాలా కాలము సౌత్ ఆఫ్రికా జాతి ప్రజలు ఉండేటువంటి సౌత్ ఆఫ్రికాను అమెరికా, యూరోప్ నుంచి ఇతర, అమెరికా కాదు, ఇతర యూరోప్ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి మీకు వైట్స్ సెటిల్ అయ్యి దాన్ని కాలనీగా మార్చుకున్నారు, బ్రిటిష్ కాలనీగా. మీకు అందుకే సౌత్ ఆఫ్రికాలో 7% ఉంటారు వైట్. అండ్ నెల్సన్ మండేలా నాయకత్వంలో నల్ల జాతి ప్రజల విముక్తి పోరాటం జరిగి అపార్థి జాతి వివక్షకు గుడ్ బై చెప్పి సౌత్ ఆఫ్రికా ఒక రకంగా విమోచన పొందినప్పటికీ కూడా వైట్ పాపులేషన్ అప్పటి వరకు సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోయారు. ఎందుకంటే చాలా పెద్ద సెక్షన్, మన దగ్గర కూడా కొంతమంది ఆంగ్లో ఇండియన్స్ ఉండిపోయారు, వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు అరౌండ్ 7% ఆఫ్ ఆఫ్రికన్ పాపులేషన్ ఉంటారు. సో రీకన్సిలియేషన్లో భాగంగా వాళ్ళను అలాగే ఉండనిచ్చింది ఆ నల్ల జాతీయుల ప్రభుత్వం కూడా. కానీ మెజారిటీ ల్యాండ్ ఈ 7% వైట్ సౌత్ ఆఫ్రికన్స్, వాళ్ళు కూడా సౌత్ ఆఫ్రికన్సే, వాళ్ళేమి ఫస్ట్ జనరేషన్ కూడా కాదు, సెకండ్ థర్డ్ జనరేషన్. సో వాళ్ళ చేతుల్లో ల్యాండ్ ఉంది. ఇది అన్యాయం కదా అని సౌత్ ఆఫ్రికాలో ప్రభుత్వము ల్యాండ్ను రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. మెజారిటీ బ్లాక్ పాపులేషన్కి ల్యాండ్ ఉండదు, కానీ మైనారిటీ వైట్ పాపులేషన్ చేతిలో మెజారిటీ ల్యాండ్ ఉండడం ఏంటి అని దీన్ని సంస్కరించే కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే ఇది ట్రంప్కు నచ్చడం లేదు, ఇలాన్ మస్క్ నచ్చడం లేదు. దానికి కారణంగా చెప్పి సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న G20 సమావేశాన్ని మేము బహిష్కరిస్తామంటున్నాడు. G20 అండ్ సౌత్ ఆఫ్రికా సొత్తు కాదు కదా, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. అందులో ఈసారి G20 సమావేశం సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. అంతే తప్ప సౌత్ ఆఫ్రికా ఏం G20కి పర్మనెంట్గా జిమ్మదారు కాదు, పర్మనెంట్గా నాయకత్వం వహించేది కాదు. G20 ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్, 19 నేషన్స్ అండ్ 1 యూరోపియన్ యూనియన్. అంటే ప్రపంచంలో ఉన్న సంపన్న దేశాలు, ఎమర్జింగ్ ఎకానమీస్, ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థలతో కలిసిన కూటమి. వాస్తవంగా ఇది 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో G20 బలపడింది. ఎందుకంటే అప్పటిదాకా G7 ఉండే, రష్యాను కలుపుకొని G8 అయింది. ఆ తర్వాత రష్యాను తొలగిస్తే మళ్ళీ G7 అయింది. G7 ఏంటంటే అమెరికా నాయకత్వంలోని ఇండస్ట్రియలైజ్ నేషన్స్, రిచ్ కంట్రీస్. సో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు అనివార్యంగా G7 అనే ప్లాట్ఫామ్ ప్రపంచ ఒపీనియన్ను రిఫ్లెక్ట్ చేయలేకపోయింది, ప్రపంచాన్ని నడిపించలేకపోయింది, నాయకత్వం వహించలేకపోయింది. అప్పుడు ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాలన్నింటినీ కలుపుకొని G20గా రూపాంతరం చెందింది. అందువల్ల G20 పైన ట్రంప్కు వ్యతిరేకత ఉండొచ్చు. ఇప్పుడు అలాగే బ్రిక్స్ పైన వ్యతిరేకత, ఎందుకంటే అమెరికా ఆధిపత్యాన్ని కోరుకునే ట్రంప్
ఒక మల్టీలేటరల్ వ్యవస్థను అంగీకరించలేడు. అందుకే యునైటెడ్ నేషన్స్ పైన విమర్శలు చేశారు. ఇటీవల యుఎన్ జనరల్ అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ చాలా తీవ్రంగా విమర్శించాడు యునైటెడ్ నేషన్స్. ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి బహిష్కరించాడు. సో మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్ కు పట్ల ట్రంప్ చూపుతున్న డిస్డే అంటారు, నిరాసక్తతో తెలియంది కాదు. ఇప్పుడు అందువల్ల G20 పై కూడా పడ్డాడు. అమెరికా గ్లోబల్ లీడర్షిప్ నుంచి వెనక్కు తగ్గితే నష్టం ఎవరికి? అమెరికాకే. ఇప్పుడు ఆ ప్లేస్ను చైనా లాంటి దేశాలు సాధించుకునే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ట్రంప్ విధానాలు మేక్ అమెరికా గ్రేట్ అగైన్కి ఉపయోగపడతాయా ఆయన ఆలోచించుకోవాలి.